హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోలో ఎవరైతే ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీస్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వారికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్తో వీడియో అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. వచ్చే ఏడాది అనగా 2021 జనవరిలో సికింద్రాబాద్లో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి సంబంధించి ఆర్మీ వర్గాలు జరపనున్నట్లు ఒక అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో అప్డేట్ సంబంధించి పూర్తి రాని వీడియోలో చూద్దాం. సో ఫ్రెండ్స్, మీరు ఎవరైతే మన ఛానల్ మొదటిగా విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్లో ఎప్పుడు అప్లోడ్ చేసే ఇంపార్టెంట్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉంటారు. సో ఒకసారి రక్షణ మంత్రిత్వ శాఖ తరపు నుంచి వచ్చిన ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి సంబంధించి అప్డేట్ వివరాలు చూసినట్లయితే వచ్చే ఏడాది అనగా 2021 జనవరి 15న సికింద్రాబాద్లో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ చేపట్టినట్లు ఆర్మీ వర్గాలు తెలపడం జరిగింది. సో దానికి సంబంధించి అఫీషియల్గా ప్రెస్ నోట్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి రిఫరెన్స్ వివరాలను అప్డేట్ వివరాలు పూర్తిగా చూసినట్లయితే యూనిట్ ప్రధాన కార్యాలయం కోటా కింద ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి సంబంధించి వచ్చే ఏడాది 2021 జనవరి 18వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు సికింద్రాబాద్ ఏఓసీ సెంటర్లో నిర్వహించనున్నారు. సోల్జర్ టెక్ ఏఈ, సోల్జర్ జెండర్ డ్యూటీ మరియు సోల్జర్ ట్రేడ్మెన్, అవుట్స్టాండింగ్ స్పోర్ట్స్మెన్ ఓపెన్ కేటగిరీ విభాగాల్లో నియామకాలు జరుగుతాయి. అవుట్స్టాండింగ్ స్పోర్ట్స్మెన్ ఓపెన్ కేటగిరీకి సంబంధించి విభాగం అభ్యర్థులు జనవరి 15వ తేదీన ఫిజికల్ టెస్ట్కి సంబంధించి క్రీడా పరీక్ష కోసం ఏఓసీ సెంటర్లోని తాపర్ స్టేడియంలో ఉదయం 8 గంటలకల్లా పేర్లు నమోదు చేయించుకోవాల్సి ఉంది. సో ఎవరైతే అవుట్స్టాండింగ్ స్పోర్ట్స్మెన్ క్యాండిడేట్స్ సంబంధించి ఓపెన్ కేటగిరీకి సంబంధించి అభ్యర్థులు ఉంటారో వారు కంపల్సరీ జనవరి 15వ తేదీ కల్లా వారి క్రీడా పరీక్ష కోసం ఏఓసీ సెంటర్లోని తాపర్ స్టేడియంలో ఉదయం 8 గంటలకల్లా వచ్చి వారి పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంది. అసలు ఏ స్పోర్ట్స్మెన్స్ ఎలిజిబుల్లో చూసినట్లయితే బాక్సింగ్, ఫుట్బాల్, వాలీబాల్, బాస్కెట్బాల్, హ్యాండ్బాల్, హాకీ, ఈత, రెజ్లింగ్, అథ్లెటిక్స్, కబడ్డీ క్రీడాకారులకు సంబంధించి ఎవరైతే స్పోర్ట్స్మెన్ క్యాండిడేట్స్ ఉంటారో ఓపెన్ కేటగిరీకి సంబంధించి ఎవరైనా అభ్యర్థులు జనవరి 15th కల్లా వారి పేరును ఏఓసీ సెంటర్లోని తాపర్ స్టేడియంలో ఉదయం 8 గంటలకల్లా పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంది. మరి అలాగే ఈ స్పోర్ట్స్లకు సంబంధించి జాతీయ అంతర్జాతీయ పోటీలకు సంబంధించి నేషనల్ ఇంటర్నేషనల్ పోటీల్లో సీనియర్ జూనియర్ విభాగాల్లో పాల్గొన్న సర్టిఫికేట్స్తో హాజరు కావాల్సి ఉంది. పరిశీలన తేదీన అనగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ నాటికి సర్టిఫికేట్ మీ దగ్గర ఉన్న అర్హత సర్టిఫికేట్స్ 2.5 ఏళ్ల లోపు ఉన్న వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. సో అభ్యర్థులు ఇది గమనించాలి. సో ఇప్పుడు పోస్ట్ వైజ్గా విద్యార్థి వివరాలు మరియు ఏజ్ లిమిట్ వివరాలకు సంబంధించి చూసినట్లయితే సోల్జర్ జనరల్ డ్యూటీ కేటగిరీ అభ్యర్థుల వయసు వచ్చేసి ఏజ్ లిమిట్ వచ్చేసి 17.5 ఇయర్స్ నుంచి 21 ఇయర్స్ లోపు ఉన్న వారు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. సోల్జర్ టెక్ ఏఈ, సోల్జర్ సిఎల్కే మరియు సోల్జర్ టీడీఎన్ విభాగాలకు సంబంధించి అభ్యర్థులకు సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసి 17.5 ఇయర్స్ నుంచి 23 ఇయర్స్ లోపు ఉన్న వారు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. సో నెక్స్ట్ కేటగిరీ వైజ్గా పోస్ట్ వైజ్గా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే సోల్జర్ జనరల్ డ్యూటీ కేటగిరీ అభ్యర్థులకు సంబంధించి కంపల్సరీ 10వ తరగతి పాస్ అయి ఉండాల్సి ఉంది. సోల్జర్ ట్రీట్మెంట్ సంబంధించి 10వ తరగతి విభాగానికి సంబంధించి కంపల్సరీ 10th క్లాస్ పాస్ అయిన క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. సోల్జర్ ట్రేడ్మెన్ 8వ తరగతి విభాగానికి వచ్చేసి కంపల్సరీ 8వ తరగతి పాస్ అయిన వారు మాత్రం ఎలిజిబుల్ అవుతారు. సోల్జర్ టెక్ ఏఈ అభ్యర్థులకు సంబంధించి సైన్స్ సబ్జెక్ట్స్తో 10+2 ఇంటర్మీడియట్లో ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ సంబంధించి 50% మొత్తం మార్కులతో మరియు ప్రతి సబ్జెక్టులో కనీసం 40% మార్కులతో ఉత్తీర్ణులైన ఇంటర్మీడియట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారు మాత్రమే సోల్జర్ టెక్ ఏఈ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. సోల్జర్ సిఎల్కే మరియు ఎస్కేటీ అభ్యర్థులు వచ్చేసి 10+2 లేదా ఇంటర్మీడియట్లో ఏదైనా గ్రూప్నైనా 60% మార్కులతో లేదా ప్రతి సబ్జెక్టులో కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాల్సి ఉంది. మరి అలాగే 12వ తరగతి సంబంధించి ఇంటర్మీడియట్లో ఇంగ్లీషు, మ్యాథ్స్, అకౌంట్స్ సంబంధించి సబ్జెక్టుల్లో కనీసం 50% మార్కులు సాధించిన వారు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. సో ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న అభ్యర్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. సో మొత్తంగా ఇతర వివరాలు తెలుసుకోవాలనుకుంటే హెడ్ క్వార్టర్స్ ఏఓసీ సెంటర్, ఈస్ట్ మారేడుపల్లి, తిరుమలగిరి, సికింద్రాబాద్, తెలంగాణ 500015 అండ్ చిరునామాకు సంప్రదించగలరు. సో మీకు ఈ రిక్రూట్మెంట్ ర్యాలీకి సంబంధించి ఎటువంటి సందేహాలున్నా ఇక్కడ ఇచ్చిన మెయిల్ ఐడికి మెయిల్ చేయడం ద్వారా పూర్తిగా తెలుసుకోవచ్చు. మరి అలాగే హెడ్ క్వార్టర్స్ ఏఓసీ సెంటర్ని సంప్రదించడం ద్వారా కూడా ఈ రిక్రూట్మెంట్ ర్యాలీకి సంబంధించి పూర్తి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. సో ఒకసారి సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే మొదటగా ఈ రిక్రూట్మెంట్ ర్యాలీకి అటెండ్ అయిన వారికి ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, దాని తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది, దాని తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఫైనల్గా రిటర్న్ ఎగ్జామినేషన్ మరియు ఫిజికల్ టెస్ట్లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి సెలెక్షన్ అనేది చేయడం జరుగుతుంది.
సో ఎగ్జామినేషన్ ప్రాసెస్లో చూసినట్లయితే నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది. ప్రతి తప్పు సమాధానాన్ని 0.5 మార్క్ అనేది కట్ చేయడం జరుగుతుంది. సో అభ్యర్థులు గమనించి రిటర్న్ ఎగ్జామినేషన్ కూడా స్ట్రిక్ట్గా ఫాలో కావాల్సి ఉంటుంది. సో ఎవరైతే రిటర్న్ ఎగ్జామినేషన్ బాగా అటెంప్ట్ చేస్తారో వారికి మాత్రమే మంచి అవకాశం ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. జనవరిలో కోవిడ్ పరిస్థితిని బట్టి వచ్చే ఏడాది జనవరిలో కోవిడ్ పరిస్థితిని బట్టి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహణ ఉంటుంది. నియామక ప్రక్రియ సంబంధించి నిర్వహణ కోవిడ్ కారణంగా సాధ్యం కాదని భావిస్తే రద్దు చేసే అధికారం ఏఓసీ సెంటర్ కమాండెంట్కు ఉంటుందని వారి విధంగా అఫీషియల్గా తెలపడం జరిగింది. సో ఒకసారి అఫీషియల్ అప్డేట్ ఒకసారి ట్విట్టర్లో వచ్చిన దాని ప్రకారం చూసినట్లయితే ఇక్కడ పిఆర్ఓ హైదరాబాద్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ తరఫు నుంచి ఈ విధంగా ట్విట్టర్ అకౌంట్లో అప్డేట్ కావడం జరిగింది. యూనిట్ హెడ్ క్వార్టర్స్ కోటా సంబంధించి ఏఓసీ సెంటర్లో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి సంబంధించి స్పోర్ట్స్ ట్రయల్లో భాగంగా అవుట్స్టాండింగ్ స్పోర్ట్స్మెన్ క్యాండిడేట్స్ కోసం ఓపెన్ కేటగిరీలో ఈ ర్యాలీని జరుపుతున్నట్లు వారి విధంగా తెలపడం జరిగింది. సో ఎవరైతే అవుట్స్టాండింగ్ స్పోర్ట్స్మెన్ క్యాండిడేట్స్ ఉన్నారో ఇంతకుముందు చెప్పిన స్పోర్ట్స్లో బాక్సింగ్, ఫుట్బాల్, వాలీబాల్, బాస్కెట్బాల్, హ్యాండ్బాల్, హాకీ, స్విమ్మింగ్, రెస్లింగ్, అథ్లెటిక్స్, కబడ్డీ వంటి పోటీల్లో నేషనల్ ఇంటర్నేషనల్ సంబంధించి జూనియర్ అండ్ సీనియర్ లెవెల్ సర్టిఫికేట్స్ ఉంటారు. 2.5 years లోపు ఉన్న ఎలిజిబుల్ ఉన్న సర్టిఫికేట్స్ ఉన్న వారందరూ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. సోల్జర్, టెక్నికల్ మరియు జనరల్ డ్యూటీ, ట్రేడ్మెన్ విభాగాల్లో 10వ తరగతి, ఇంటర్, 8th క్లాస్ ఎలిజిబిలిటీ ఉన్నాయి కావున ఈ అవకాశాన్ని మిస్ కాకండి. సో ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి, అక్కడ రిప్లై పడుతుంది. మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ని ఫాలో కండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.